పచ్చి కొబ్బరితో పాకం పట్టే పని లేకుండా ఎంతో రుచిగా తేలిగ్గా పిల్లలకు నచ్చేలాగా క్యారమెల్ కొబ్బరి లడ్డూను ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ లడ్డు వచ్చేసి మనకు చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు కూడా అన్నీ ఇంట్లో ఉండేవే. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా ఇలా క్యారమెల్ లడ్డు చేసి చూడండి. దీని రుచి చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి అరకప్పు పంచదారను వేసుకోండి. ఈ పంచదారను చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా పలచగా పరుచుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పంచదారను కదపకుండా అలాగే ఉంచేసేయండి. 1-2 నిమిషాల్లో ఇలా పంచదార కరగటం మొదలవుతుంది. అప్పుడు గరిటెతో ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. దీనిలోకి మీరు నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా పంచదార నిదానంగా సన్నని మంటపైనే ఉంచుకుని కలుపుకుంటూ ఉంటే పూర్తిగా కరిగిపోయి ఇలా క్యారమెల్ లాగా తయారవుతుంది. పంచదార దాదాపుగా కరిగిపోయినప్పుడు దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేయటం వలన మంచి రుచి వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత క్యారమెల్ కాస్త పలచపడుతుంది. దీన్ని మరీ ఎక్కువసేపు స్టవ్ పైనే ఉంచుకుంటే రంగు రుచి 2 మారతాయని గుర్తుంచుకోండి. ఇలా తయారైన క్యారమెల్లోకి 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరి వెనక వైపు ఉండే గోధుమ రంగు భాగం లేకుండా తీసుకోవాలి. ఈ కొబ్బరిని మిక్సీ పట్టి కానీ తురుముకుని కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరిని క్యారమెల్లో వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా నిదానంగా కలుపుకోండి. స్టవ్ను ఇలానే చిన్న మంట పైన ఉంచుకుని ఈ కొబ్బరి క్యారమెల్లో పూర్తిగా కలిసేలాగా 1-2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ లడ్డు మొత్తం కూడా స్టవ్ను సన్నని మంట పైన పెట్టుకునే చేసుకోవాలి. ఇలా 1 లేదా 2 నిమిషాల పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కాచిన పాలపైన మేగడ ఉంటుంది కదా, ఆ మేగడను 1-2 స్పూన్ల వరకు వేసుకోవాలి. దీని బదులుగా ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇలా పాలపైన మేగడ వేయకుండా కూడా లడ్డూని చేసుకోవచ్చు. ఇలా మేగడ వేయటం వలన లడ్డూ రుచి మరింత పెరుగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు ఇలాగే సన్నని మంట పైన ఉంచుకుని అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా 5 నిమిషాల పాటు సన్నని మంట పైనే కలుపుకుంటూ ఉండండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా కొబ్బరిని తీసుకుని ఇలా లడ్డూలాగా చుట్టుకోవటానికి వస్తుందేమో చూడండి. ఇలా వస్తే మనకు సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులోకి ఇలా లడ్డూలాగా చుట్టేసుకోండి. ఈ లడ్డు చుట్టుకోవటానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా మిగిలిన మిశ్రమం మొత్తంతో కూడా లడ్డూలాగా చుట్టుకుని పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా ఎండు కొబ్బరి తురుమును ఒక గిన్నెలోకి తీసుకుని ఈ లడ్డూను ఎండు కొబ్బరి తురుములో వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎండు కొబ్బరి తురుము లడ్డు మొత్తానికి పట్టేలాగా ఇలా చేసుకోండి. ఇలా ఎండు కొబ్బరి తురుమును ఖచ్చితంగా తీసుకోవాలని ఏమీ లేదండి. మీకు నచ్చితే లేదా అందుబాటులో ఉంటే మాత్రం ఇలా చేసుకోండి. అంతేనండి, క్యారమెల్ కొబ్బరి లడ్డు మనకు తయారైపోతుంది. మరి కొబ్బరి లడ్డు ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. తప్పకుండా దీని రుచి అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.